రాశిలో జన్మించిన జాతకులకు అత్యంత కీలకమైన హెచ్చరిక. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14వ తేదీ మధ్యలో ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గ్రహాల యొక్క స్థితిగతుల్లో వస్తున్న ఒక భయంకరమైన మార్పు వల్ల వృషభ రాశి వారు 3 ప్రదేశాలకు వెళ్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అది మీ ఆరోగ్యమైనా కావచ్చు, లేదా మీ ఆర్థిక స్థితి అయినా కావచ్చు. అసలు ఇంతకు ఆ 3 ప్రదేశాలేంటి? అంటే మీరు వెళ్ళకూడని ఆ యొక్క ప్లేసెస్ ఏంటి? ఈ 4 రోజులు మీ రాశి చక్రంలో ఏం జరగబోతుంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అసలు ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? అలాగే ఏప్రిల్ 11 తేదీ నుంచి 14 తేదీ మధ్యలో ఎటువంటి చేంజెస్ మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న వృషభ రాశి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూస్తేనే వీడియో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి. అలాగే కామెంట్ లో మీ ఇష్టదైన మీ యొక్క పేరు కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గ్రహాల స్థితిగతులు, అదేవిధంగా మీ యొక్క రాశి ప్రకారం మీ జీవితంలో ఏం జరగబోతుందంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య వృషభ రాశి వారికి గ్రహ గతులు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి అధిపతి శుక్రుడు. ప్రస్తుతం రాహువు మరియు శని ప్రభావం మీ రాశి పైన నెగిటివ్ కోణంలో పడుతుంది. దీనివల్ల తెలియని ఆందోళన, అనవసరమైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి వృషభ రాశి వారు. ముఖ్యంగా ఈ 4 రోజులు చంద్రుడు మీ యొక్క అష్టమ స్థానంలో సంచరించటం వల్ల కొన్ని ప్రమాద సూచకులు కనిపిస్తున్నాయి. మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద గండానికి దారి తీయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు, ఈ యొక్క 4 రోజుల సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 11, 12, 13, 14 ఈ 4 రోజులు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ 4 రోజులు మీరు చేసేదే రేపటి రోజుల్లో మీకు ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా మీ లైఫ్ టర్న్ అవబోతుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఈ 4 రోజులు మీరు ఏం చేయబోతున్నారనేది పక్కా ప్రణాళిక వేసుకోవాలి. ముందు జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కటి తెలుసుకునే చేయాలి. తెలియకుండా ప్రతి ఒక్కటి ఏ ఒక్క విషయంలో సరే మీరు గనక ఆచితూచి అడుగులు వేయకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదంలో పడబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పండితులు చెప్తున్న దాని ప్రకారం మీకు మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ప్రమాదం పొంచి ఉందండి. ఈ 4 రోజుల్లో మీకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న పిల్లవాడిని మనం ఎలా చూసుకుంటామో మిమ్మల్ని మీరు అలా చూసుకోవాలి. మరింతకు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు మీరు ఏ 4 ప్రదేశాల్లో అసలు వెళ్ళకూడదు, ఆ ప్రదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే వృషభ రాశి వారు వెళ్ళకూడని మొదటి ప్రదేశం వచ్చేసి నిర్మానుష్యమైన ప్రాంతాలు, అలాగే అడవి ప్రాంతాలు, రాత్రి ప్రయాణాలు. ముఖ్యంగా ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ ఈ 2 తేదీల్లో రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మీరు ఒంటరిగా బయటకు వెళ్ళడం ఏ మాత్రం మంచిది కాదు. గ్రహాల యొక్క ఎఫెక్ట్ మాత్రమే కాదు, మీ చుట్టూ నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉందండి. మీ పైన ఏడ్చే ఏడుపులు కావచ్చు, మీ శత్రువులు మీకు అన్ని రకాలుగా ప్రమాదం ఏ విధంగా చేయాలి, మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి, ఇటువంటి పన్నాగాలు పన్నొచ్చు. ఏదైనా కావచ్చు. గ్రహాల దోషం వల్ల కూడా మీకు తెలియని నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉందండి. వృషభ రాశి వారు 1, 2 సార్లు చెప్తున్నా వినండి. మీ చుట్టూ నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది. మీ పైన నరఘోష, మీపై ఏడుపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ చుట్టూ శత్రువులు ఎక్కువగా ఉంటారు వృషభ రాశి వారికి. మీతో నవ్వుతున్నట్టు మాట్లాడతారు, కానీ వారి మనసులో చాలా కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయండి. మీరు అంతో ఇంతో ఆర్థికంగా ఎదుగుతున్నా, ఏదైనా చిన్న వెహికల్ కొన్నా కానివ్వండి, ఏదైనా మీరు చిన్నగా కాస్త ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు కొన్నా కానివ్వండి, మీరు అంతెందుకు ఒక కొత్త షర్ట్ మీరు వేసుకున్నా, ఒక కొత్త డ్రెస్, మీరు ఆడవారైన మగవారైన ఒక కొత్త డ్రెస్ వేసుకున్నా కానివ్వండి, మీ పైన చాలా ఏడుపులుంటాయండి. ఎందుకంటే మీరు అంత ఇంత ఎదుగుతున్న దాని ప్రకారం ఎదుటివారు దాన్ని జీర్ణించుకోలేకపోతారు. ఆ డైజెషన్ చేసుకోలేకపోవడం కారణంగా మీకు ఏదో ఒక విధంగా ప్రమాదాలు తలపెట్టాలని పన్నాగాలు పన్నుతుంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది అంటుంటారు కదా, నరుడి కన్నుకు నాపరాయన బద్దలవుతని. కాబట్టి ఈ సమయంలో ఆ యొక్క నరఘోష, నెగిటివిటీ వల్ల వాహన ప్రమాదాలు జరగొచ్చు, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఒకవేళ మీరు గనక ఈ సమయంలో ఖచ్చితంగా వెహికల్ వాడాలి, మీరు ట్రావెల్ చేయాలి, ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే అని మీకు అనిపిస్తే, అటువంటి సిట్యుయేషన్ వస్తే ఖచ్చితంగా తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళండి. మీరు సింగిల్‌గా, ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు. ఇక రెండవ ప్రదేశం, మీరు వెళ్ళకూడని రెండవ ప్రదేశం వచ్చేసి వైరం ఉన్న చోట లేదా గొడవలు జరిగే ప్రదేశాలు. ఈ యొక్క 2 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. రెండవదొచ్చేసి వైరం ఉన్న చోట లేదా గొడవలు జరిగే ప్రదేశాలు. ఈ యొక్క ప్లేసెస్‌కు అస్సలు మీరు వెళ్ళకూడదు. ఈ 4 రోజులు మీ నాలుక మీద శని ప్రభావం ఉంటుంది. మీరు మంచి చెప్పబోయినా అది ఎదుటి వారికి చెడుగా అనిపిస్తుంది. పాత కక్షలు ఉన్నవారు లేదా గొడవలు పడే వ్యక్తుల దగ్గరకు అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు లేదా కోర్టు సంబంధ పనులకు ఈ 4 రోజులు దూరంగా ఉండటం ఉత్తమం. లేదంటే లేనిపోని కేసులు మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఏప్రిల్ 13వ తేదీన ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 13న ఎక్కడికి వెళ్ళకూడదు? మీకు గొడవలు జరిగే అవకాశం ఉన్న చోట, అంటే వైరం ఉన్న చోట. ఈ యొక్క ప్రదేశానికి అస్సలు మీరు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు. ఇకపోతే మీరు వెళ్ళకూడని మరొక మూడవ ప్రదేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనది చివరిది. నదులు, చెరువులు లేదా లోతైన నీటి ప్రదేశాలు. ఈ యొక్క ప్లేసెస్ కు మీరు వృషభ రాశి వారు అస్సలు వెళ్ళకూడదు. గుర్తు పెట్టుకోండి. ఇదెప్పుడు ఏప్రిల్ 14న ఈ యొక్క ఏవైతే 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఉందో ఈ 4 రోజుల పర్టిక్యులర్ గా 14వ తేదీన నదులు, చెరువులు, లోతైన నీటి ప్రదేశాలు ఉన్న ప్లేసెస్ కు మీరు అస్సలు వెళ్ళకూడదు. వృషభ రాశి వారు జలగండానికి మీరు గురయ్యే సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పండితులు బేరీజ్ వేసి మరి చెప్తున్నారు. మీరు వృషభ రాశి వారు ఎక్కువగా నీరు ప్రదేశాలకు వెళ్ళకూడదు. సరదా కోసం కూడా ఏప్రిల్ 14వ తేదీన సూర్య సంక్రమణ సమయం కాబట్టి ఆ యొక్క నదీ స్నానాలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి. ఈ యొక్క సమ్మర్ మీరు ఎండాకాలం మీ అందరికీ తెలిసిందే. మేము స్పెషల్ గా చెప్పాల్సింది ఏమీ లేదండి. ఎండాకాలాల్లో ఈ యొక్క చాలా మంది ఏంటంటే ఎండ వేడిమి తట్టుకోలేక ఏవైనా సరే నీటి కుంటలు లాంటి ప్లేసెస్ కి వెళ్ళడం, లేదంటే ఈ జలాశయాలకు వెళ్ళడం, నదీ తీర ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ సిద్ధ తీరాలని ఇలా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మీకు పర్టికులర్ గా కలిసి వచ్చినట్లు లేదండి. జలగండానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్లేసెస్ మీకు కలిసి రావు. కాబట్టి మీరు ఈ సమయంలో నీటితో ప్రయోగాలు చేయకండి. మీ రాశిలో ఉన్న గ్రహదోషం వల్ల నీటిలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని క్లియర్ కట్ గా తెలుస్తుందండి. పండితులు అవే చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ వద్దు. మరి ఇదే సమయంలో మీకున్న ఈ యొక్క గండాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ గండాల నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలి? కంగారు పడకండి వృషభ రాశి వారు. చిన్న చిన్న పరిహారాలతో ఈ యొక్క సమస్యలను అధిగమించవచ్చు. మరి అవేంటో చూద్దాం. ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం మహామృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఈ 4 రోజులు పేదవారికి పెరుగన్నం దానం చేయండి. శివాలయంలో అభిషేకం చేయించుకోవటం వల్ల మీపై ఉన్నటువంటి నెగిటివ్ ప్రభావం తొలగిపోతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 14వ తేదీన లక్ష్మి అష్టోత్తరం చదువుకోవటం వల్ల ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. సో చూసారుగా, ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యం. భయం వద్దు, జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోండి. మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి కూడా వెంటనే ఈ వీడియో షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇకపోతే ఈ యొక్క వీడియో చూసారు కదా, మీకు నచ్చి ఉంటుంది కదా, తప్పకుండా లైక్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేచరా సుఖినో భవంతు.